బాలకృష్ణ గారు మీరు కూడా గమనించాలి. ఈడియట్కి హిందుత్వం అంటే సనాతన ధర్మం అంటే చులకనైపోయింది, టైంపాస్ అయిపోయింది. ఈ దొంగనా కొడుకు నరేంద్ర మోడీ గారిని ఊటంకించి మాట్లాడుతున్నటువంటిది ఇది. వీడు పొద్దున్న లేస్తే గుడిసెలలో దొరేటువంటి రామోజీ ఫిల్మ్ సిటీలో కనబడ్డాడనంటే వస్తుండని టూర్ డైరీ తెలుసుకొని నాడ ఇది చేస్తాం. ఎవ్వడు వీని చంపినా అందులో A1గా నేనుంటా. పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ, మీరు కూడా చొరవ తీసుకోండి. వీని వెంటాడాలి. నా సనాతనం గురించి, నా రాముని గురించి ఎవడన్నా తక్కువ మాట్లాడితే అన్యాయము. అంటే ప్రతి ఒక్క ఈడియట్కి హిందుత్వం అంటే సనాతన ధర్మం అంటే చులకనైపోయింది, టైంపాస్ అయిపోయింది. పర్టికులర్గా ఈ ప్రకాష్ రాజ్ వీడు బై బర్త్ వీడు క్రిస్టియనీడు, శంకరజాతి నా కొడుకీడు. వీడు తండ్రి బ్రాహ్మణి కానీ భార్య తల్లి క్రిస్టియన్. వీడు నాస్తికుడు అని అంటాడు, నాకు నమ్మకాలు లేవంటాడు, నాకు రిలీజియస్ ప్రాక్టీస్ లేవంటాడు. కానీ వాళ్ళ అమ్మ ఫినరియల్ క్రిస్టియనిటీ లోపల వాడు మొత్తము బొందబెట్టే ప్రోగ్రాం వాడు చేసిండు. వీడు రాముడు లక్ష్మణుడు నార్త్ నుండి సౌత్కి వచ్చిందట. రాముడు వస్తుంటే మళ్ళీ ఆకలి అవుతుంది అన్నయ్య అని అంటే లక్కీ నువ్వు తినరా అని చెప్పి లక్ష్మణుడిని, ఏంటిది అది రాముడు అని అంటే ఒక మర్యాద పురుషోత్తముడు, ప్రపంచమంతా ఫాలో అయ్యేటువంటి వాడు. తండ్రి పట్ల ఎట్లుండాలి, భార్య పట్ల ఎట్లుండాలి, ఏకపత్ని వ్రతునిలాగా ఉండాలి, పిల్లల పట్ల ఎట్లుండాలి, ప్రజా పట్ల ఎట్లుండాలి, ఒక క్షత్రియ లక్ష్యమైంది, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఈ రకమైనటువంటిది ఆయన ఒక పురుషోత్తముడు అనేటువంటిది ఉంది. వాడి సంబోధన రామ, దెన్ రామ అండ్ లక్ష్మణ కేమంటారు, రామా సెట్ లక్కీ కమ్ హ్యావ్ ఫ్రూట్స్ అంట. అంటే వీళ్ళిద్దరు పోతుంటే అడవి వచ్చింది, అడవిలో ఫ్రూట్స్ ఉన్నాయి, ఆకలికి అది తీర్చుకుంటే శూర్పణకు వస్తుందట. దాని లోపల మనకు తెలియకుండా అన్న మనకు తెలియకుండా ఎవడో వచ్చిండు ఎంటర్ అయ్యిండు మన ఫ్రూట్స్ తింటున్నాడంటే దానికి కూడా షుడ్ పే అని అంటాడంటే దాని లోపల డాలర్స్ లోపల బిల్ చేస్తారు, దానికి ప్లస్ GST. ఇదంతా వ్యంగ్యంగా ఈ దొంగనా కొడుకు నరేంద్ర మోడీ గారిని ఊటంకించి మాట్లాడుతున్నటువంటిది. ఇది GST పెట్టినటువంటి దాని గురించి వాడు అక్కడ కోట్ చేసుకుంటూ మాట్లాడుతుండు. రామాయణాన్ని దీని లోపలికి పంపించి ఆడికే మళ్ళీ GST ఇవి అయిపోతే 1 నేషన్ 1 రిలీజియన్ అని నార్త్ నుండి వచ్చినవాడు సౌత్ వాళ్ళకి చెప్తున్నాడు అనేటువంటిది. ఎప్పుడన్నా అన్నారా ఎవడన్నా 1 నేషన్ 1 ఎలక్షన్ అని అన్నాడు, కానీ 1 రిలీజియన్ అన్నాడా? లేనటువంటివి కూడా ఇవి ఆపాదించి ఈ రకమైనటువంటిది వాని యొక్క పైశావిక ఆనందం, ఒక సాడిస్ట్ నేచరు, నెగటివ్ మెంటాలిటీతో నెగటివ్ వైబ్రేషన్స్తో ఉన్నటువంటి వాడు. ఇలా మోడీ పాలన జరుగుతుంటే వాడు చూడలేకపోతుండు. వాడే కాదు వీళ్ళంతా తుక్కడే గ్యాంగ్ కొడుకులు, అర్బన్ నక్సల్సీలు, JNU లోపల ఉన్నటువంటి వాడు. భారత్ తెరే తుక్కడే వంగి అంటే ఇన్షాల్లా అనుకున్న వాళ్ళకు వాళ్ళ మధ్యన తిరిగినటువంటి వాడు. బీఫ్ ఫెస్టివల్ చేసే నా కొడుకీడు. వీడు నంబర్ 1 బూజర్, వీడు నంబర్ 1 విమెనైజర్. వీడు పొద్దున్న లేస్తే గుడిసెలలో దొరేటువంటి వీడు మాట్లాడతాడు, రాముని గురించి మాట్లాడతాడు. రావణాసుడు దాని గురించి ఐఎమ్ ఫ్రమ్ సౌత్ అని అంటాడు, రామ ఐఎమ్ ఫ్రమ్ నార్త్ అని షేక్ హ్యాండ్ చేసుకుని ఏంద్ర ఈ వ్యంగ్యం చెప్తున్నారు. నువ్వు ఇంకొకసారి చాలామందిని చూసినాం, 15 మినిట్ హటావ్ క్యావతా దేకో అన్నాడు, 5 మినిట్ సాల్ అన్నప్పుడు ఆడు చల్లగా అయిపోయాడు. ఇటువంటి దాంట్లో బిడ్డ పాకిస్తాన్లోనే పోయి అజ్ఞాత వ్యక్తులు ఏమేం చేసి వస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకో. అయిపోయినాయి. ఇది నయా భారత్, సనాతనం గురించి, హిందూ ధర్మం యొక్క విలువల గురించి ఎక్కడన్నా జోకులు వేసినావో నా కొడక నిన్ను వెంటాడుతున్నాం రా మేము. ఇక ఇడికించి రాసుకో. రామోజీ ఫిల్మ్ సిటీలో కనబడ్డాడు అని అంటే వస్తుండని టూర్ డైరీ తెలుసుకొని నేను ఆడ ఇది చేస్తాం. నేనే కాదు, భారతదేశం అంతా ఎత్తుకుతున్నారు. ఎవ్వడు వీని చంపినా అందులో A1గా నేనుంటా. వాలంటరీ డిక్లరేషన్ ఇది. వాడు బతికే యోగ్యుడు కాదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. ఎప్పుడు సనాతనం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇండస్ట్రీ లోపల చెప్తున్నాం పెద్ద మనుషులకు. ఇప్పుడు పద్మాలయ ఉన్నది, అన్నపూర్ణ ఉన్నది, అదేవిధంగా మన రామారావు గారిది ఏది ఎన్టీ రామారావు పోల్సి ఇవ్వద్దు. వీనికి మజాక్ అయిపోయింది. పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ, మీరు కూడా చొరవ తీసుకోండి. వీని వెంటాడాలి, వీన్ని ఉపేక్షించొద్దు, వీనికి రోల్స్ ఎక్కడ రావద్దు. దిల్ రాజా గారు ప్రొడ్యూసర్స్ అసోసియేషన్లో మీరున్నారు, మేము చెప్తున్నాం. హైదరాబాద్ నడిబొడ్డు నుండి చెప్తున్నా, వానికి ఎక్కడ కూడా ఇవ్వకుండా దండం పెట్టి చెప్తున్నా మిమ్మల్ని. వాడు బిచ్చగాడు, ఉమెనైజర్, వాడు బూజర్. నా కొడుకు ఫిల్మ్ రోల్స్ గురించి బిచ్చం ఎత్తుకుంటే తిరుగుతుంటాడు. వానికి
ఇటువంటి చేస్తుంటే కూడా మనము ఎట్లా ఎంకరేజ్ చేస్తాం? మనకు అన్నీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ కానీ ఎవడు ఎట్లా ఐశ్వర్యం సంపాదించాలి అది ఒకటే భుక్తి ఒకటే కాదు కదా, విలువలు కూడా ఉన్నాయి. నా సనాతనం గురించి నా రాముని గురించి ఎవడన్నా తక్కువ మాట్లాడితే వాడు బతికేటువంటి అర్హత వాడు కోల్పోవాలి. ప్రతి ఒక్కడు ఇంతకుముందు ఇండస్ట్రీలో కూడా కృష్ణుడిని ఒక జోకర్ లాగా ప్రొజెక్ట్ చేయడం, రాముడిని ఒక జోకర్లా కామెడీ లాగా యమ ధర్మ ఆ డేస్ అయిపోయినాయి. ఇది నయా భారత్. మనము ఇంతకుముందు ఎంటర్టైన్మెంట్ కూడా ఒక హద్దు ఉండాలి. వేరే వాళ్ళకి మన హిందువుల మనోభావాలు తినేటువంటి కార్యక్రమం ఏ తలపెట్టినా ఖబర్దార్ బిడ్డలారా. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా ఆ చొరవ తీసుకోవాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్ద మనుషులకు కూడా చెప్తున్నా, ఈ నా కొడుకుని బంద్ చేయాలి. ఎక్కడ కూడా వీడు కనబడదు, దీనికి రోల్స్ రావాలి, వీడు బిచ్చం ఎత్తుక్కోవాలి. వీడు నాస్తికుడు అని అంటున్నాడు కదా, మరి వాళ్ళ అమ్మ ఫినరల్ ఆడు పాజిటివ్గా చేసిండు కదా, ఆడు క్రిస్టియానిటీ లోపల చేసిండు కదా, వీడు ఎట్లయితే నాస్తికుడు ఈ హిందువుల కాడికి వచ్చేవరకల్లా ఈ టైప్లో మాట్లాడతాడు. వాడు చేసేటువంటి రిచువల్స్ మాత్రం అన్నీ చేస్తుంటాడు. ఇది గమనించాలి. వీళ్ళకి అందరికి వెనుక కూడా డీప్ స్టేట్ కాన్స్పిరసీ ఉన్నది. సోరస్ లాంటి దరిద్రులు ఇచ్చేటువంటి ఆ మెతుకులకు ఆశపడి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి దాని లోపల వీడున్నాడు. వీడు అనేక మార్లు స్పీచెస్ ఇచ్చిండు, అన్నిట్లో కూడా విషం కక్కుతుంటాడు. యాంటీ నేషనల్ ఎలిమెంట్ వీడు అమాయకుల యొక్క బుర్రలను ఒక విలక్షణ నటుడు అనేటువంటి క్యారెక్టర్తోని వీళ్ళందరినీ కూడా మెస్మరైజ్ చేస్తుండు. వాడిని ఇప్పుడు వాడు బతకడానికే వీలేదు, రోల్స్ కాదు. ఇటువంటి దారి లోపల ఇంకెవడు పోయినా సనాతనం ఒప్పుకోదు. బాలకృష్ణ గారు మీరు కూడా గమనించాలి. కాబట్టి వీడిని ఎక్కడ చూసినా ఇచ్చేయాలి, వీడిని కోర్టులకు లాగాల్సిందే. మా భాను కొద్దిగా మొమ్మాట పడ్డాడు చెప్తాందుకు స్టూడియోలో, కాబట్టి రిజర్వేషన్స్ ఉన్నాయి. నేను చెప్తున్నా ఇప్పుడు వాడిని ఏడ దొరికితే ఆడ నరకాలని అందులో నేను ఉంటా. జై శ్రీరామ్.